తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. భీమవరం SRK ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ జి శ్రీబాల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తులు మాట్లాడుతూ దేశ పునర్నిర్మాణంలో ఇంజనీర్ల ప్రాధాన్యత ఎంతో ఉందని అన్నారు. సొసైటీకి ఉపయోగపడే అధునాతన నిర్మాణాలను వినూత్న పరిశోధనలతో తక్కువ సమయంలో వినియోగంలోకి వచ్చే విధంగా వంతెనలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారని, అప్పుడే మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఇంజనీర్లు అందిస్తున్న ఘనమైన నివాళులని పేర్కొన్నారు. ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో R&D డీన్ డాక్టర్ వంశీ నాగరాజు, ఫ్యాకల్టీ అడ్వైజర్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. అదానీ సిమెంట్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంజనీరింగ్ కాలేజీలో 2000లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు శర్మ గారు ఎంవిజే శర్మ గారు ఉండేవారు. ఆయన ఇంజనీర్స్ డే ఈ బిల్డింగ్ లో కండక్ట్ చేసి నన్నుని కంప్యూటర్ సైన్స్ లో పద్మరాజు గారిని ఇంజనీర్స్ డే మీద మాట్లాడమని చెప్పారు అనమాట. సో అప్పుడు మీరైతే ఆర్గనైజర్స్ ఎలా ఉన్నారో అప్పుడు టెక్నాలజీ లేదు కానీ ఆ ఆర్గనైజర్స్ తోటి అడిగితే ఆయన నాకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి చెప్పారు. మా డీకే ఒక అందరూ కూడా పురమాయించాడు అనమాట. ఆయన పురమాయిస్తే ఆయన అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి చెప్పారు అనమాట. అప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే ఆయన ఒక గ్రేట్ ఇంజనీర్ అని, కృష్ణరాజా సాగర్ అనేది మా చిన్నప్పుడు ఏ డ్యూయట్ సాంగ్ అయినా సరే బృందావన్ గార్డెన్స్ లో అక్కడ జరిగాయి అనమాట. సో దాన్ని డిజైన్ చేశారని, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఫ్లక్స్ కంట్రోల్ చేసింది ఆయనేనని, అలాగే ఆటోమేటిక్ స్పిల్ గేమ్స్ కూడా కనెక్ట్ చేశారని, ఇలా చాలా విషయాలు చెప్తూ ఆయన మైసూర్ మహారాజుకి దివానీ కింద కూడా సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయినప్పుడు ఆయన రిలేటివ్స్ గా అందరికీ చెప్పింది ఏంటంటే, నేను దాంట్లోకి వెళ్తే నాకు రికమెండేషన్స్ అన్ని వస్తే మాత్రం నేను చేయను, జెన్యూన్ ఉంటాను, అలాగైతే నేను ఎంతో హ్యాపీ ఉంటానని అడిగారు. అడిగితే మీరు ఎలా సార్లు పంపించారమ్మా అంటే అంత గొప్ప వ్యక్తి. So as part of the HEER 2 years back in 2022, I met grandson and granddaughter of Viswesvaraya and in Chikmalapur, Viswesvaraya Technology University is native place. So really I'm fortunate enough that. So as part of the university, so we are celebrating Sustain Plan 2025 to showcase some problems and solutions, right? So it's nice. Birth anniversary of Sir M. Mokshagundam Viswesvaraya, who performed excellently during his tenure as an engineer. As an engineer, has done tremendous work and finally secured highest civilian award in our country, that is the Bharat Ratna. And in this regard, I want to say one point. If the doctors became busy means the patients are increased. If the lawyers become busy means the litigations are increased. Next, if the engineers became busy means the development is at a faster rate. Okay, the development may be physical infrastructure or software development, whatever it may be. The engineer is the hero for innovation, for new idea, creativity, and the development of any nation as a whole, entire world. That's why we can feel proud ourselves as an engineer because we are sharing the path to develop this nation. That is the main privilege we have. This year we are trying to plan for sustainable. Sustain Plan 2025. So it is the main agenda is like to create workspace so that you can all team up and work on civil engineering applications and integrate with other IoT, ML, sensors, etc. So in this connection, we have our esteemed chief guest Dr. N. Gopalakrishnamoorthy garu, Head Technology Center, Chairman, IE Coordinator, IE Body, Local Chapter,
and he is also head of the department CSIT, Computer Science and Information Technology. So he is also pretty renowned to conduct hackathons. భీమవరం మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ పాఠశాల నుండి 39 మంది విద్యార్థులు అమలాపురంలో జరిగిన 5వ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొని 19 గోల్డ్ మెడల్స్ 20 సిల్వర్ మెడల్స్ గెలుచుకుని పాఠశాలకు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ వండర్ కిడ్స్ విద్యార్థులు ఆల్రౌండర్స్ అని కొనియాడారు. ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న 39 మంది పతకాలు సాధించడం గర్వకారణమని అన్నారు. స్కూల్ డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, ప్రిన్సిపల్ అల్లు వనజాక్షి కుమారి, వైస్ ప్రిన్సిపల్ అల్లు భాగ్యశ్రీలు పతకాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు కరాటేలో తరఫీదు ఇచ్చిన కర్ణం రాంబాబుని కోచ్ కర్ణం దివ్యని అభినందించారు. 14/9/2025 అమలాపురంలో జరిగిన రాష్ట్ర 5వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో మన వండర్ కిడ్స్ విద్యార్థులు 35 మంది పార్టిసిపేట్ చేస్తే మిగతా అన్ని స్కూల్స్ నుంచి రాష్ట్రం అంతా సుమారు 1000 మంది పార్టిసిపేట్ చేశారు. దానిలో మన వారు 35 మంది పార్టిసిపేషన్లో 19 గోల్డ్ మెడల్ అలాగే 20 సిల్వర్ మెడల్ గెలుపొంది మన వారు నిన్న తీసుకురావడం జరిగింది. మరి ఈ శుభ సందర్భంలో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ సాధించిన మన విద్యార్థులందరికీ కూడా మన వండర్ కిడ్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మన వండర్ కిడ్స్ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ కూడా వారు పార్టిసిపేట్ చేసి నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అనేక బహుమతులు గెలుపొందుతున్నారు. అలాగే మా విద్యార్థులకి దేనిలో మక్కువ ఉంటే అవి కూడా మేము అడిషనల్గా నేర్పించి అన్ని పోటీలకి మేము పంపించడం జరుగుతుంది. మరి ఈ పోటీలు స్టేట్ లెవెల్లో నిర్వహించిన అమలాపురం వారికి అలాగే ఈ పోటీలకు మన స్కూల్లో తరఫీదు చేస్తున్న మన కరాటే మాస్టర్ కరణం రాంబాబు గారికి, వారి కుమార్తె దివ్య గారికి, అలాగే దీనికి ఎంకరేజ్ చేస్తున్న మన వండర్ కిడ్స్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కరాటే 5th ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో ప్రైజెస్ సంపాదించిన గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ అండ్ స్కూల్కి కూడా ఒక ట్రోఫీ తీసుకొచ్చిన విద్యార్థులకి మరియు దీనికి ట్రైనింగ్ ఇచ్చిన దివ్య మేడంకి, రాము సార్కి, ఈ అన్నింటినీ కోఆపరేట్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ పీరియడ్స్లో కూడా చక్కగా కరాటేని పంపిన సబ్జెక్ట్స్ అన్నింటినీ కవర్ చేస్తున్న ఉపాధ్యాయులకు అందరికీ కూడా మన వండర్ కిడ్స్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. Thank you everybody. Students have participated in 5th International Karate Championship. Actually 39 members participated in this competition. 39 members also got medals. 19 golden medals and 17 silver medals. This is the credit of Wonder Kids students. Always our Wonder Kids students participated in variation categories. Everywhere they will going, they will get prizes. Our sincere thanks to Karate Vidya Madam and her father Rambabu sir, and our special thanks to our staff. కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 16వ తేదీ మంగళవారం నుండి 20వ తేదీ వరకు సప్త నదీ జలాభిషేక పవిత్రోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ తెలియజేశారు. 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే శ్రీ లక్ష్మీ శరన్నవరాత్రి మహోత్సవాలకు భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచదాత్మనే కాళ్ళకూరు నివాసాయ వెంకటేశాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కాళ్ళకూరు శ్రీ స్వామివారి దేవస్థానం నందు రేపు అనగా 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు శ్రీ స్వామి అమ్మవార్లకు సప్తనదీ జలాభిషేక పూర్వక పవిత్రోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ 4 రోజులు కూడా మీ యొక్క గోత్రనామములతో పూజ చేయించుకునేటువంటి భక్తులు 200 రూపాయలు లేదా 400 రూపాయలు చెల్లించి మీ యొక్క గోత్రనామములు నమోదు చేయించుకుని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. అట్లాగే 22వ తారీఖు నుండి
అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వామివారి యొక్క దేవస్థానంలో శ్రీ లక్ష్మీ శరన్నవరాత్రి మహోత్సవంలో దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ దసరా ఉత్సవాల్లో అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకరణలో అమ్మవారి ఇక్కడ వేయించేసి ఉంటారు. ఈ 10 రోజులు కూడా మీ యొక్క గోత్రనామంతో పూజ చేయించుకునేటువంటి వారు 200 రూపాయలు చెల్లించి దసరా పూజల్లో పాల్గొనవచ్చు. ఈ పై కార్యక్రమాలు అన్నీ కూడా స్వామివారి యొక్క దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారి సమక్షమున భక్తులు, దాతలు, గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెన్మెత్స రంగప్రసాదరాజు అన్నారు. సోమవారం ఉండిలో లయన్స్ ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రరాజు నరసరాజు, ముదునూరి శివరామరాజులు మాట్లాడుతూ యువ ఇంజనీర్లకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తి ప్రదాతని అన్నారు. రిటైర్డ్ హౌసింగ్ ఏఈ దాట్ల రామకృష్ణరాజు, విద్యుత్ శాఖ ఏఈ పులగం శ్రీనివాసరావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి, కన్నెగంటి రూత్కళ, సత్య బ్రహ్మారెడ్డి, భూపతిరాజు హరనాథరాజు, పెన్మెత్స వెంకట జగన్నాథరాజు, గొట్టుముక్కల రాము, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, బుద్దరాజు సుబ్బరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, విద్యుత్ కార్యాలయం సిబ్బంది, హౌసింగ్ ఏఈ, జేఈ సిబ్బంది, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రముఖ ఇంజనీర్లు, రిటైర్డ్ ఏఈ హౌసింగ్ దాట్ల రామకృష్ణరాజు గారు, వర్క్ చేస్తున్న ఎలక్ట్రికల్ ఏఈ గారు పులగం శ్రీనివాసరావు గారు, ఇద్దరికి కూడా ముందుగా ఇంజనీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఏటా కూడా ఉండే లయన్స్ క్లబ్ తరఫున ఇంజనీర్స్ డే సందర్భంగా మండలంలో సేవలు అందించే 2 ఇంజనీర్స్ని సత్కరించడం జరుగుతుంది. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం. ఈ సందర్భంగా జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంజనీర్స్ డే జరుపుతూ ఉంటాం. ఆయనకి బ్రిటిష్ వారు సర్ బిరుదు, అలాగే భారతరత్న 1955లో భారతరత్న అనే బిరుదు కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈ మహానుభావుడు దాదాపు 101 సంవత్సరాలు జన్మించారు. ఆయన స్ఫూర్తిగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యువ ఇంజనీర్లందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి సౌజన్యంలో ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి రామకృష్ణరాజు గారు, శ్రీనివాసరావు గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి మానవ జీవితం సులభతరంగా జీవించడానికి ఇంజనీరింగ్ నైపుణ్యమే ప్రధాన కారణం. ఎందరో మహానుభావులు నూతన ఆవిష్కరణ ద్వారా మానవ జీవితం సులభంగా మారటానికి దోహదం చేస్తున్నారు. అటువంటి మహానుభావులైనటువంటి ఇంజనీరింగ్ అందరికీ కూడా దేశవ్యాప్తంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేషనల్ ఇంజనీర్స్ డే కింద కండక్ట్ చేస్తున్నారు. ఆ మహానుభావుల పేరు చెప్పుకొని మేమందరం కూడా ఒక చెట్టు కింద ఒక చిన్న మొక్కలా బతికిన వాళ్ళమే మేమందరం. ఆయన మహావృక్షం ఆయన. ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఇంకోటి కానీ ఈ తరంలో ఉన్న వాళ్ళలో 1% కూడా ఉండదు. అంటే ఆ రోజునున్న అవకాశాలు వేరు, ఈ రోజున్న అవకాశాలు వేరు. ఇప్పుడు నిజంగా ఉపయోగించుకుంటే ఇంజనీర్స్కున్న అంత ఎలివేషను ఇంకెవరికి లేదు, చేయొచ్చు. కాటన్ గారు, సర్దార్ కాటన్ గారు మహానుభావుడు. ఆయన ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టడం వల్ల ఈ డెల్టా ప్రాంతం అంతా కనీసం మనం పంట పండించుకుని బతకగలిగే స్థితికి వెళ్ళగలిగాం. ఇప్పుడు ఇవాళ లయన్స్ క్లబ్ ఇంత అందంగా తయారు చేసి చేస్తున్నారంటే లయన్స్ అనే దానికి ఒక అర్థం ఉంది. అంటే యాక్చువల్గా నేను కూడా ఏలూరుపాడు లయన్స్ క్లబ్ మెంబర్నే. ఇప్పుడు 2000లో తర్వాత నా ఉద్యోగ రీత్యా ఈ జిల్లా నుంచి బయటికి వెళ్ళిపోవడం, నేను ఉండలేకపోవడం, తర్వాత కంటిన్యూ అవ్వలేదు. ఈ సంవత్సరమే మళ్ళీ మొన్నే సంతకం పెట్టించాను, మళ్ళీ జాయిన్ అయ్యి కంటిన్యూ అవుదామని. వాస్తవంగా ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఇంజనీరింగ్ కమ్యూనిటీలో ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా పనిచేయడం జరుగుతుందండి.
అలాగే మా డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి పవర్ ప్రాజెక్ట్ విషయంలో ఎంతోమంది ఇంజనీర్స్ ఈ VTBS కానీ KTBS కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఒక 1978లో స్టార్ట్ చేసి దాని లైఫ్ స్పాన్ 25 ఇయర్స్ అయితే ఈరోజు కూడా 90% ఎఫిషియన్సీ తోటి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పనిచేయడం జరుగుతుందండి. ఈ లైన్స్ క్లబ్ వారికి ఈరోజు మన అందరికీ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మిగిలిన మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమవరం క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ డి రాంబాబు అన్నారు. ఈగల్ సెల్ ఆధ్వర్యంలో శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులచే సోమవారం భీమవరం క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. సిఐ రాంబాబు మాట్లాడుతూ అనుకోని రీతిలో సైబర్ నేరానికి గురైతే కంగారు పడకుండా వెంటనే 1930 ఫోన్ నెంబర్కు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, NSS ఆఫీసర్ CH మహేష్లు మాట్లాడుతూ ప్రజల బలహీనతలే సైబర్ నేరస్తుల బలంగా మారిందని, సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండడానికి అప్రమత్తతే ప్రధాన ఆయుధమని అన్నారు. అనంతరం క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ సెల్ కానిస్టేబుల్ మురళి, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి ఈ యొక్క ఆదిత్య కాలేజీ సంబంధించిన స్టూడెంట్స్ వచ్చే రంగసాయి గారి ఆధ్వర్యంలో ఇలా ర్యాలీ కండక్ట్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మనకి ఈ సైబర్ సంబంధించిన నేరాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ప్రజల్లో ఎంత ఇదంటే ఎడ్యుకేటెడ్ కూడా చదువుకున్న వాళ్ళు మంచి స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ కానీ వీళ్ళే మోసపోతున్నారు. అంటే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ఈజీగా వాళ్ళని బురుడి కొట్టించేస్తారు. జనరల్గా ఏంటంటే ఏ బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఏ OTP కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఆధార్ కార్డు కానీ ఏది అడగరు వాళ్ళు. అలాంటి ఏమైనా కాల్స్ వచ్చినట్లయితే మీకు ఇలా ఏదైనా పార్సల్ వచ్చింది, ఇలా డెలివరీ చేయాలి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి ఏమైనా ఫోన్ చేస్తే దయచేసి ఎవరు కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దు. మీకు అంతగా ఏమైనా అనుమానం ఉంటే నేరుగా మీ కన్సర్న్ బ్యాంకులకు వెళ్ళి మీరు కనుక్కోండి. అదేవిధంగా ఎవరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏ టైప్ ఆఫ్ నేరాలు జరుగుతున్నాయంటే కస్టమ్స్ వాళ్ళు అని చెప్పి, లేకపోతే ఢిల్లీ పోలీస్ అని చెప్పి వాళ్ళు మీకు ఇలా పార్సల్ వచ్చింది, దాంట్లో సమ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించినవి ఉన్నాయని చెప్పి వాళ్ళు యూనిఫామ్లోనే వీడియో కాల్ కూడా చేస్తున్నారు. వీడియో కాల్ చేసేసి మీకు మమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇలాంటి దయచేసి నమ్మొద్దు, ఇలాంటి ఎవరు చేయరు. మీరు రీసెంట్గా మన ఏరియాలోనే ఇలాగే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఢిల్లీ పోలీస్ అని చెప్పి ఫోన్ చేసి ఒక విశ్రాంత ఉపాధ్యాయ మాస్టర్ గారు అనుకుంటే అతని దగ్గర కూడా ఇలా అమౌంట్ చేయడం జరిగింది, 90 లక్షల చిల్లర. సో ఇలాంటి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటివి నమ్మొద్దు. ఇలాంటి కాల్స్ వస్తే మీరు ఇమ్మీడియట్లీ కాల్ కట్ చేసేసి సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. అంతేగాని మీరు దాన్ని నమ్మి మీ అనవసరంగా ఆ ట్రాన్సాక్షన్ చేయడం, లేకపోతే OTP డీటెయిల్స్ ఇవ్వడం చేయొద్దు. ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి మనం జరిగిపోయిన తర్వాత బాధపడడం కంటే ముందుగానే దీని మీద అప్రమత్తంగా ఉండి ఇలాంటి నేరాలకు మోసపోకుండా జాగ్రత్త వహిస్తేనే మనం దీన్ని కంట్రోల్ చేయగలం. ఈ సైబర్ నేరాలు చాలా పెరిగిపోయిన సంగతి మనకు తెలుసు. దీంట్లో చదువుకున్న వారు ఉన్నారు, చదువుకునే వారు అందరూ ఉన్నారు. ఈ సెల్ ఫోన్ ద్వారా వచ్చే అకౌంట్లు ఇవన్నీ పట్టుకోవడంతో మరి దాన్ని బట్టి OTP తీసుకుని ఇవన్నీ తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమాంతంగా ఒక సెకండ్లో లక్షలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజా చైతన్యం ఉంటే కానీ ఈ కార్యక్రమం జరగదు. పోలీసులు మరి నిజంగా దీనికోసం విపరీతం కృషి చేస్తున్నారు. అంచేత గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ దాంతోపాటు ఇది కూడా ఒక చరిత్రాత్మకంగా ఒక ప్రెస్టేజ్ తీసుకున్నారు. మరి జిల్లా SP నయీం గారు అయితే, DSP గారు, ASP గారు, రాంబాబు గారు, CL ఇలాంటి వాళ్ళంతా కూడా ఎవ్రీ డే ఎవ్రీ క్షణం కూడా దీని మీద అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది మోసాల్లో పడిపోతున్నారు. ఇటువంటి మోసాల్లో పడకుండా ఉండాలని మరి వాళ్ళ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ గారి సారథ్యంలో ఇక్కడ ఈ ర్యాలీ నిర్వహించాం. అపరిచిత వ్యక్తులకి మీరు బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏమి ఇవ్వకూడదని తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బీసీ నాయకులు కౌరు శ్రీనివాస్. ఆసియా కప్ T20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించడం, టీమిండియాకు పులపర్తి ప్రశాంత్ మేనేజర్ గా ఉండడం గర్వకారణం. విజయోత్సవ సంబరాలలో జనసేన పట్టణాధ్యక్షులు చెన్నమల్ల. కలెక్టరేట్ ను భీమవరం AMCలోనే నిర్మించాలి, వామపక్ష నాయకుల డిమాండ్.
భీమవరం మెంటేవారి తోట బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల బ్రోచర్స్ ను పుస్తకాలను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.